హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఇది షాపింగ్ వ్లాగ్ అండి. మా పాప బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. అలా కోరమనపాలెం ఫ్యాషన్ సిటీకి వెళ్ళామండి. అలా లోనికి వెళ్ళేసి ఇలా చూస్తూ ఉన్నామండి. అన్నీ 2 పీసెస్ సెట్స్ అండి. హ్యాంగర్కి చక్కగా వేలాడదీశారండి. అలా మా పాప అటు సైడ్ పెంచుకుంటుందండి. నేను ఇలా ఇటు సైడ్ చూస్తున్నానండి. ఇలా టాప్స్, కుర్తీస్, లెగ్గిన్స్, 2 పీసెస్ సెట్స్, 3 పీసెస్ సెట్స్ అన్నీ ఇలా చూస్తూ ఉన్నానండి. మా పాప నచ్చినవి ఎంచుకుంటూ ఉందండి. ఏదో ఒకటి నచ్చిందని చూపిస్తుందండి. ట్రై చేద్దని పక్కన పెట్టుకొని చెప్తున్నానండి. ఏదో ఒకటి చూసింది. లైట్ పిస్తా గ్రీన్ కలర్ అలా చూసి అలా 2 or 3 ఎంచుకొని పక్కన పెట్టుకుందండి. తర్వాత ట్రయల్ రూమ్లో ట్రై చేద్దామని అలా చూసేసి మళ్ళీ ఇంకా ఇవి చూసి సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ వెస్ట్రన్ వేర్కి వెళ్ళిందండి. ఎన్ని వెస్ట్రన్ వేర్ ఇప్పుడు అన్నిటికీ తాళ్ళు ఒకటి సైడ్న కట్టుకోవడానికి తాళ్ళు ఎక్కువ వస్తున్నాయండి. ఇలా ఇంటికి వచ్చేసి ఇలా ట్రై చేసిందండి. ఇవి తీసుకుందండి మా పాప. తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం బజ్జీలు, కొంచెం పునుగులు ప్రిపేర్ చేశానండి. అలా ఆయిల్ పెట్టేసి ఆ రోజు మార్నింగే కొంచెం చక్రాలు, జంతికలు చేశానండి. ఆ నూనెలోనే కొంచెం పునుగులు, అలా కొంచెం బజ్జీలు, సాయంత్రం స్నాక్స్ ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ చక్రాలు కొంచెం సన్న కారపూస సేవ్ అంటారు కదండి, అవి కొంచెం ప్రిపేర్ చేశానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా పాప తీసుకున్న డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బజ్జీల కోసం బేసిన్, కొంచెం సాల్ట్, వాము, తినే సోడా వేసి కలిపేసుకొని బజ్జీల్లోన స్టఫింగ్కి వాము, కొంచెం శనగపిండి, ఉప్పు కలిపేసి పెట్టేసి ఇలా సింపుల్గా బజ్జీలు వేసుకోవటమేనండి. బజ్జీలు రెడీ అయిపోతాయి. తర్వాత సేవ్ కూడా కొంచెం చేశానండి.